మొన్న వందే భారత్ ట్రైన్, ఇవాళ అమృత్ భారత్ ట్రైన్. ఇలా మోడ్రన్ ట్రైన్స్‌ని డిజైన్ చేస్తూ ఇండియన్ రైల్వే కొత్త టెక్నాలజీస్‌తో ట్రైన్స్‌ని పట్టాల మీదకి తీసుకొస్తూ ప్రయాణికులకు బెటర్ జర్నీ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నది. అమృత్ భారత్ ట్రైన్ అనేది పుష్ పుల్ అనే టెక్నాలజీ బేస్ చేసుకొని డిజైన్ చేయడం జరిగింది. ఇంతకీ పుష్ పుల్ టెక్నాలజీ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? అసలు ట్రైన్స్ మూవ్ అవ్వడానికి ఏమేం టెక్నాలజీస్ యూజ్ చేస్తారు? కొన్ని ట్రైన్స్‌లో ఏమో ఇంజన్ ఉంటది. మరికొన్ని ట్రైన్స్‌లో ఇంజన్ లేకుండానే నడుస్తాయి. ఎందుకలా? అవి ఎలా పనిచేస్తాయి? సో, ఇలాంటి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచంలో ట్రైన్ నడవడానికి వాడే మేజర్ టెక్నాలజీ గనుక ఒకసారి చూస్తే అందులో ఒకటి డిస్ట్రిబ్యూటెడ్ పవర్ టెక్నాలజీ అయితే రెండవది పుష్ పుల్ టెక్నాలజీ. అయితే ఇండియాలో ఇప్పుడు రైల్వేస్ టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేస్తూ కొత్త కొత్త ట్రైన్స్‌ని, హై స్పీడ్ ట్రైన్స్‌ని పట్టాల మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. వందే భారత్ ట్రైన్ అనేది ఈ డిస్ట్రిబ్యూటెడ్ పవర్ టెక్నాలజీ బేస్ చేసుకొని డిజైన్ చేశారు. ఈ ట్రైన్‌కి ఇంజన్ అనేది ఉండదు. ఇవి ఇంజన్‌లెస్ ట్రైన్ అంటారు. మరి ఇంజన్ లేకుండా ట్రైన్ ఎలా నడుస్తుంది అనేదే కదా మీ డౌట్. మరికొద్ది సేపట్లో ఈ విషయాలు తెలుసుకుందాం. అలాగే లోకల్ ట్రైన్స్ మరియు కొన్ని ప్యాసింజర్ ట్రైన్స్‌ని చూస్తే అవి పుష్ పుల్ టెక్నాలజీ బేస్ చేసుకొని నడుస్తున్నాయి. సో, వీటి గురించి తెలుసుకునే ముందు ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ గురించి హై లెవెల్‌లో తెలుసుకుందాం. ఇప్పుడు నడిచే ఎలక్ట్రిక్ ట్రైన్స్ కానీ, బొగ్గుతో నడిచే ట్రైన్స్ కానీ చూస్తే వాటికి ముందు భాగంలో ఇంజన్ ఉంటుంది. సో, ఆ ఇంజన్ సహాయంతో ఇంజన్‌లో జనరేట్ అయిన పవర్ సహాయంతో ఆ ఇంజన్ ముందుకు కదులుతూ దానికి అమర్చబడిన బోగీలను కూడా లాగుతూ ట్రైన్ అనేది ముందుకు కదులుతుంది. ఉదాహరణకి ఎలక్ట్రిక్ ట్రైన్‌ని మనం తీసుకుంటే ట్రైన్ ఇంజన్ వీల్స్‌కి 3 ఫేజ్ ఎలక్ట్రిక్ మోటార్ అమర్చబడి ఉంటుంది. ఈ మోటార్ నడవడానికి అవసరమైన విద్యుత్తు ట్రైన్ మీద అమర్చబడిన ప్రత్యేక ఈక్విప్మెంట్ పెంటాగ్రాఫ్ ద్వారా సప్లై చేయబడుతుంది. అయితే ఈ పెంటాగ్రాఫ్ అనేది సింగిల్ లైన్ హై వోల్టేజ్ పవర్ లైన్‌కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. మన ఇండియాలో అయితే ఈ పవర్ లైన్ కెపాసిటీ 25 కిలో వోల్టేజ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సింగిల్ లైన్ అండ్ హై వోల్టేజ్. మోటార్ నడవడానికి మనకు ఒక 1000 నుంచి 3000 వరకు వోల్టేజ్ అవసరమవుతుంది. అలాగే 3 ఫేజ్ కరెంట్ కావాలి. బట్ మనకు అక్కడ నుంచి వచ్చేది సింగిల్ ఫేజ్ బట్ వెరీ హై వోల్టేజ్. అందుకోసం ట్రైన్ ఇంజన్లో ట్రాన్స్ఫార్మర్, రెక్టిఫైయర్, ఇన్వర్టర్లు అమర్చబడి ఉంటాయి. సో, ఈ పెంటాగ్రాఫ్ ద్వారా వచ్చినటువంటి హై వోల్టేజ్ సింగిల్ ఫేజ్ ఎలక్ట్రిసిటీని ట్రాన్స్ఫార్మర్ రిసీవ్ చేసుకొని ఆ వచ్చిన ఏసీ కరెంటుని రెక్టిఫైయర్కి పంపుతుంది. ఈ రెక్టిఫైయర్ ఏం చేస్తుందంటే ఆ వచ్చిన ఏసీ కరెంటుని డీసీ కరెంటుగా మార్చి దాన్ని ఇన్వర్టర్కి పంపితే ఆ వచ్చిన డీసీ కరెంటుని ఇన్వర్టరు 3 ఫేజ్ ఏసీ కరెంటుగా మార్చి దాన్ని వీల్స్కి అమర్చబడిన ట్రాక్షన్ మోటార్కి సప్లై చేస్తుంది. తద్వారా వీల్స్లో మూమెంట్ జనరేట్ చేసి ట్రైన్ కదలడానికి అవసరమైన పవర్ జనరేట్ అయ్యి వీల్స్ ముందుకు కదలడం వల్ల ఈ ఇంజన్తో పాటు దానికి అమర్చబడిన బోగీలను కూడా ముందుకి పుల్ చేస్తూ ట్రైన్ అనేది ముందుకు కదులుతుంది. ట్రైన్ ఇంజన్ అనేది ఎల్లప్పుడూ ట్రైన్ మూవ్ అయ్యే డైరెక్షన్లో మాత్రమే ఉంటుంది. దానికోసము ట్రైన్ డెస్టినేషన్ రీచ్ అయినప్పుడు ఇంజన్ని డీకపుల్ చేసి మళ్ళీ ఆ ఇంజన్ని ట్రైన్ వెళ్ళాల్సిన డైరెక్షన్లో అమర్చుతారు. సో, ఇది మన ఇండియన్ రైల్వేస్లో ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ. సో, ఇప్పుడు వందే భారత్ ట్రైన్ వచ్చింది కదా, అది ఈ డిస్ట్రిబ్యూటెడ్ పవర్ టెక్నాలజీ బేస్ చేసుకొని డిజైన్ చేశారు. దీంట్లో ఇంజన్ ఉండదు. ఈ ట్రైన్ ఏంటంటే 2 సైడ్స్ నుంచి మూవ్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది అన్నట్టు. ఈ ట్రైన్ ఎలా నడుస్తుంది అంటే ఇందులో ట్రైన్కి సపరేట్గా ఇంజన్ ఉండదు కదా. సో, దానికోసం ఏం చేస్తారంటే ఈ ట్రైన్ పుల్ చేయడానికి అవసరమైన ట్రాక్టివ్ ఎఫర్ట్ని ఇంజన్లో కేంద్రీకృతం చేయకుండా ట్రైన్ అంతటికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే ఇందులో ట్రైన్ ప్రతి 2వ బోగిని మోటార్ కోచ్ అంటారు. ఈ బోగీ వీల్స్కి 3 ఫేజ్ ట్రాక్షన్ మోటార్ అమర్చబడి ఉంటుంది. ఈ మోటార్ నడవడానికి అవసరమైన విద్యుత్ని పైన అమర్చబడిన పెంటాగ్రాఫ్ ద్వారా సప్లై జరుగుతుంది. ఇలా పెంటాగ్రాఫ్ ద్వారా వచ్చిన విద్యుత్ని ట్రాన్స్ఫార్మర్ రిసీవ్ చేసుకొని ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఏసీ కరెంటుని ప్రతి బోగికి అమర్చబడిన రెక్టిఫైయర్ మరియు ఇన్వర్టర్ యూనిట్కి పంపుతుంది. సో, పైన చెప్పిన విధంగానే రెక్టిఫైయరు డీసీ కరెంటుగా మార్చి ఇన్వర్టర్కి ఇస్తే ఇన్వర్టరు ఏసీ కరెంటుగా మార్చి ఆ బోగి వీల్స్కి అమర్చబడిన 3 ఫేజ్ మోటార్కి రన్ అవ్వడానికి అవసరమైన విద్యుత్ని ఈ ఇన్వర్టర్ ద్వారా సప్లై చేయబడి తగు ట్రాక్షన్ జనరేట్ అయ్యి ట్రైన్ అనేది ముందుకు కదులుతుంది. ఈ టెక్నాలజీ వల్ల బెటర్ బ్రేకింగ్ సిస్టంతో జర్క్ లేని ప్రయాణం
ప్రయాణం చేయవచ్చు. యూనిఫామ్ పవర్ ట్రైన్ అంతటా డిస్ట్రిబ్యూట్ చేయబడి ఉండడం వల్ల ట్రైన్ స్పీడ్ అందుకోవడానికి లేదంటే స్పీడ్ తగ్గడానికి ఎక్కువ సమయం పట్టదు. అందువల్ల వందే భారత్ ట్రైన్లో ప్రయాణ సమయం చాలా తగ్గిపోయింది. ఇక ఇప్పుడు వచ్చిన కొత్త ట్రైన్ అమృత్ భారత్. సో ఈ ట్రైన్ కూడా సామాన్య ప్రజలకి మంచి ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ట్రైన్ని తీసుకొచ్చింది. దీనిలో పుష్ పుల్ టెక్నాలజీ వాడుతున్నారు. సో ఈ పుష్ పుల్ టెక్నాలజీ అంటే ఏంటంటే ట్రైన్కి 2 ఇంజన్స్ ఉంటాయి. ఒకటేమో ట్రైన్కి ముందు భాగంలో ఉంటే రెండవది ట్రైన్కి వెనక భాగంలో ఉంటుంది. ఈ ట్రైన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ముందు భాగంలో ఉన్న ఇంజన్ ట్రైన్ని పుల్ చేస్తూ ఉంటే అంటే ట్రైన్ని లాగుతూ ఉంటే వెనక భాగంలో ఉన్నటువంటి ఇంజను ట్రైన్ని పుష్ చేస్తూ ఉంటాయి అంటే ముందుకు నెడుతూ ఉంటుంది. ఇందులో 2 ఇంజన్స్ సేమ్ టైంలో సేమ్ పవర్ జనరేట్ అయితే మరి మధ్యలో ఉన్న బోగీల మీద అన్నెసెసరీ ప్రెషర్ పడి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని ట్రైన్ వెళ్ళే డైరెక్షన్ని బట్టి ఈ 2 ఇంజన్స్కి ఉన్నటువంటి రోల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ముందు భాగంలో ఉన్న ఇంజన్ని మాస్టర్ లోకోమోటివ్ అని, వెనక భాగంలో ఉన్నటువంటి ఇంజన్ కంట్రోల్ క్యాబిన్ లేదా కంట్రోల్ కార్ అంటారు. సో ఈ మాస్టర్ లోకోమోటివ్ సిగ్నల్ విషయంలో కానీ, బ్రేకింగ్ విషయంలో కానీ, లైటింగ్ విషయంలో కానీ, ఏ ఇతర విషయంలో కానీ అవసరమైన కమాండ్స్ని వెనకాల ఉన్నటువంటి కంట్రోల్ క్యాబిన్గా పనిచేస్తున్నటువంటి వెనకాల ఇంజన్కి ఈ సిగ్నల్స్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఈ సిగ్నల్ కమాండ్ అనేది అయితే వైరింగ్ ద్వారా కానీ అంటే ముందు నుంచి వెనుకకి, ఫ్రంట్ నుంచి చివరి దాకా ఒక లైన్ ద్వారా కానీ లేదంటే వైర్లెస్ ద్వారా కానీ జరుగుతుంది. సో ఈ మాస్టర్ లోకోమోటివ్ ఏదైతే సిగ్నల్స్ ఇస్తుందో ఆ సిగ్నల్స్ ఫాలో అవుతూ వెనకాల ఉన్నటువంటి ఇంజను కంట్రోల్ క్యాబిన్ కంట్రోల్ కార్ లాగా పనిచేస్తూ ట్రైన్ జర్నీ స్మూత్గా వెళ్ళడానికి సహాయపడుతుంది. అయితే ఈ చెప్పిన విధంగా ఈ కమాండ్స్ అనేది కేబుల్ ద్వారా వెళ్ళొచ్చు లేదంటే వైర్లెస్ ద్వారా వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ ప్రకారము ఇవి వైర్లెస్ ద్వారా కమ్యూనికేషన్ చేయబడతాయి. సో 2 సైడ్స్ ఇంజన్ ఉండడం వల్ల ట్రైన్ డెస్టినేషన్ రీచ్ అయ్యాక ఇంజన్ డీకపుల్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఈ 2 ఇంజన్స్ యొక్క రోల్స్ చేంజ్ అయ్యి మళ్ళీ ఒకటేమో మాస్టర్ అని ఇంకొకటేమో కంట్రోల్ క్యాబ్గా పనిచేస్తూ ఉంటాయి. అలా ట్రైన్ ఈజీగా స్పీడ్ అందుకోవడానికి లేదంటే తొందరగా స్టాప్ అవ్వడానికి ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. అలాగే బెటర్ బ్రేకింగ్ సిస్టమ్తో జగ్స్ అనేవి తక్కువ ఉండి జర్నీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. అలాగే ప్రయాణ సమయం కూడా తగ్గేసి తొందరగా డెస్టినేషన్ చేరుకునే వీలైతే ఉంటుంది. మరి ఈ అమృత్ భారత్ ట్రైన్ యొక్క కొన్ని ఫ్యాక్ట్స్ కనుక మనం చూస్తే ఇందులో యూజ్ చేస్తున్న టెక్నాలజీ పుష్ పుల్ టెక్నాలజీ. ఇది ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడింది. ఈ ట్రైన్ టాప్ స్పీడ్ వచ్చేసి 130 km/h. ట్రైన్లో మొత్తం 22 కోచ్లు ఉంటే ఈ 8 సెకండ్ క్లాస్ అన్రిజర్వ్డ్ కోచ్లు, 12 సెకండ్ క్లాస్ నాన్ ఏసీ రిజర్వ్డ్ కోచెస్, 2 గార్డ్ కోచెస్. ఇది ఎక్స్పెక్టెడ్ ఇనాగరేషన్ వచ్చేసి డిసెంబర్ 30, 2023 అండ్ ఎక్స్పెక్టెడ్ రూట్స్ వచ్చేసి 2 ఉన్నాయి. ఒకటి దర్భంగా బీహార్ నుంచి అయోధ్య ఉత్తరప్రదేశ్కు ఉంటే రెండవది మాల్దా నుంచి బెంగళూరు వరకు ఉన్నాయి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోలో కలుద్దాం. జై హింద్.